నమస్తే మంది రామారావు గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఏదైతే అక్కడ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది, ఏదైతే 400 ఎకరాల ఏదైతే ల్యాండ్ ని మొత్తం మొత్తం తొలగించడం జరుగుతుంది, చెట్లు నరకడం జరుగుతుంది. సో ఈ రోజు మనం మార్నింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే పికాక్స్ నెమళ్ళు కూడా అక్కడ ఏడుస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. అంత ఘోరంగా ఉంది. స్టూడెంట్స్ అందరూ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదొకట లంగ్ లాంటిది, ఆక్సిజన్ లాంటిది. అలాంటి చెట్లు కొట్టేయడం తప్పని చాలా మంది ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కేటీఆర్ కూడా స్టూడెంట్స్ కి మద్దతుగా బయలుదేరుతుంటే కేటీఆర్ ని కూడా ఈ రోజు హౌస్ అరెస్ట్ చేస్తున్న ఉదంతో మనం చూసాం. సో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ఈ పని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న వ్యవహారం, ఇది అంతర్గత వ్యవహారం. ఓకే. మీకు గుర్తున్నట్టయితే కేసీఆర్ సమయంలో ధరణి అనే ఒక ఇష్యూ వచ్చింది చూసారా? ఉమ్. ధరణి తాలూకు ఎన్ని వందల ఎన్ని వేల ఎకరాలు ఎవరికి కట్టబెట్టాడో అందరికీ తెలుసు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, ప్రజా సంక్షేమం పేరుతో చేస్తున్న ఒక దొంగాట. అంతే. ఇప్పుడు హైదరాబాద్ భూములన్నీ ప్రభుత్వంలో కలిసిపోయినాయా? ఉమ్. ఇప్పుడు ఆక్రమించుకున్న భూములన్నీ తిరిగి పేదవారికి ఇస్తే కట్టబెడతారా? గృహాలు లేని వారికి గృహాలు కడతారా? కట్టరు. కానీ ఏమిటంటే ఇది కేవలం ప్రజా సంక్షేమం కోసం అనే పేరుతో వాళ్ళు నాయకులు మరి పార్టీ సంస్థాపించుకోవాలి కదా. వచ్చే ఎలక్షన్స్ లో వీళ్ళు పార్టీ ఫండ్ కావాలి కదా. ఉన్న లీడర్స్ గా ఉన్న పచ్చిగా చెప్పుకుంటున్నాం. ఉన్న నాయకులు అందరూ నిలబడాలి కదా. దీంట్లో నిలబడి కొనసాగించాలంటే కొన్ని తప్పదు. అది ఇంత చేసినప్పుడు కూడా మనకి రేవంత్ రెడ్డి గారి ఆయన 11వ ముఖ్యమంత్రి, బాగా పనిచేసే వాళ్ళు. ఓకే. ర్యాంక్ 11వ ర్యాంక్ వచ్చింది ఆయనకి. ఓ ఇది ఇలా ఉంటాయి మాట. ఇది ఇది సమంజసం అని ఎవరన్నారండి? ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా మూసీ నది ప్రక్షాళనం చేశారా? దాన్ని ఆక్రమించుకున్నారా? లేదు కదా. ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి అంతా ఆక్రమించుకున్నారు హైదరాబాద్ పేరుతో. ఏమిటి కానీ ప్రభుత్వానికి ఖజానా లేదు, రెవెన్యూ లేదు. రెవెన్యూ రావాలి. రెవెన్యూ రావాలంటే అలా మన జగన్మోహన్ రెడ్డి లాగా తెగనమ్మడము తాకట్టు పెట్టడం కాకుండా దాన్ని రీరేట్గానే వాళ్ళు వాడుకుంటున్నారు ప్రస్తుతానికి. ఇవన్నీ పూర్తిగా తర్జమా చేసి చూసి పరిశీలించి చూసినట్టయితే దీని వల్ల పెద్ద ఒక మాఫియా ఉంటుంది. అంటే వైట్ కాలర్డ్ జెంటిల్మెన్ ఉంటారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు, ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళకే సొంతం అవుతుంది. దీన్ని ఎవరు క్షమించకూడదు. అలాగని నిలబడి అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అడిగితే వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు. ఎంతకంటే ఎక్కువ తినేశారు కదా వాళ్ళు. ఉమ్. ఆ, అంటే కానీ ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు బయలుదేరుతున్నారు ఇది హెచ్సియు స్టూడెంట్స్ మద్దతు ఇవ్వడానికి, క్రెడిబిలిటీ కానీ ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అదే అదే అతను కాపాడుకోలేకపోయాడు. అక్కడ మీకు ఉన్నది ఏంటంటే కేసీఆర్ పార్టీలోనూ హరీష్ రావుకి పెద్ద ఒక స్ట్రెంగ్త్ ఉండేది. హరీష్ రావు బాణం వేసే బాణం వేసారంటే తిరుగులేదు అనుకునేవాడు. కానీ హరీష్ రావు ఎంత అవినీతి పాల్పడ్డాడో అందరికీ తెలుసు. సిద్దిపాటి వెళ్తే ఆయన ఏమిటో తెలుస్తుంది. ఆల్మోస్ట్ వీళ్ళతో సరి సమానంగా సంపాదించుకున్నాడు. ఇప్పుడు కేటీఆర్ అంటే కేటీఆర్ కూడా ఆయన బాగా సంపాదించుకున్నాడు. ఆయన కొడుకులు, ఆయన భార్య, వాళ్ళ మామగారు ఎంత ఆయన సంపాదించుకున్నాడు. మాటలు క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది? క్రెడిబిలిటీ ఉంటుందండి, వాళ్ళ మాటలకి ఉండదు. అదే కానీ మామూలు సామాన్యులు ఉన్నారు, వాళ్ళు దిగమని చెప్పండి, వాళ్ళు ఛాలెంజ్ చేయమని చెప్పండి, ఎవరు దిగరు, ప్రశ్నించరు. అదే యూనివర్సిటీ క్యాంపస్ ఉందండి మనకి ఉస్మానియా, వాళ్ళు దిగమని చెప్పండి. ఎందుకోసం? ఎక్కడైనా రూపాయి తప్పు జరుగుతుందేమో. ఇదే సూటిగా అడుగుతున్నాను మీ ద్వారా నేను. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్, మాయా మర్మం తెలియని స్టూడెంట్స్, ప్రజాహితాన్ని కోరుకునే స్టూడెంట్స్ రంగంలో దిగితే వీళ్ళ ఆటలు సాగవు. అంటే ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది పని కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? ఎవరు రేవంత్ రెడ్డి చేసిందా?
హెచ్సియు సంబంధించింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించింది, చెట్టు 400 ఎకరాలు చెట్లు నరకడం అది కరెక్టే అంటారా? ఎలా కరెక్ట్ అవుతుందండి? ప్రకృతి చెట్లు నరికే అధికారం నీకు ఎవరు ఇచ్చారండి? వేషాడేస్తున్నారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మటు ఒకసారి అలాగా రౌండ్కి వెళ్ళినట్టయితే చెట్లు నరికేస్తుంటాడు. చెట్లు అంటే ఎన్నాళ్ళుగా ఆ స్థితికి వస్తాయండి? ఒక 20 సంవత్సరాలు పోషించినట్టయితే చెట్టు నీడనిస్తుంది. అంటే 20 సంవత్సరాల శ్రమ ఆ, వృధా అయిపోద్ది కదా. ఓ చెట్టు ఉందంటే నలుగురు సేద తీర్చుకుంటారు అన్నమాట. ఆ కూర్చొనో పడుకోనో అన్నం తింటునో సొమ్మసిల్పి అలా గాలి పీల్చుకుంటూ ఉంటారు. అటువంటి ప్రాణాలని కాపాడే చెట్లు ప్రాణాలు తీయమని ఎవడు చెప్పాడండి వీళ్ళకి? దాని సంబంధించి ఎవరంటారు? ఇలాంటి ఆ, దౌర్భాగ్యపు బుద్ధి ఉన్నట్టయితే ఆ రోజుల్లో అశోకుడు చెట్లు నాటించేవాడు కాదు కదా. అవును. అశోకుడు చెట్లు నాటించారంటే కేవలం అది స్ఫూర్తిదాయకంగా ఉండిపోద్దు. ప్రాణవాయువులు అందించాలనే ఉద్దేశంతో చెట్లు నాటించాడు. ఓకే. అంటే చెట్టుని తెగ నరకడం కూడా జీవహింస. జగదీష్ చంద్రబోస్ అదే కదా చెప్పాడు. వాళ్ళ ప్రాణం ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళకి సంతానోత్పత్తి ఉంటుంది. ఇవన్నీ మీరు నిరూపించారు కదా జగదీష్ చంద్రబోస్, వృక్షశాస్త్రాన్ని రాసిన వాళ్ళు. కనుక ఇదేమి లేకుండా కేవలం గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరో ఫూల్స్ చెవులో పెద్ద ఏదో పెట్టుకుంటారు కదా, వాళ్ళు నమ్మాలి. కానీ వీళ్ళు మాటలు ఎవరు నమ్ముతారండి? అవును. ప్రజలు బాగు చేయడం కోసం మాట్లాడమని చెప్పండి, ఉద్యోగాల కోసం మాట్లాడమని చెప్పండి. వ్యవసాయంలో మంచి రెవల్యూషనరీ యాటిట్యూడ్ వచ్చింది. ఈరోజు జపాన్లో వ్యవసాయం ఎంత బాగా చేస్తున్నారు, చైనాలో వ్యవసాయం ఎంత బాగా చేస్తున్నారు. ఒక్క నాయుడికైనా ఆ బుద్ధి జ్ఞానం ఉందా? అటువంటి మెషినరీ తీసుకొద్దాము, పని గంటలు తక్కువ అవుతాయి, ప్రొడక్షన్ ఎక్కువ అవుద్ది అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా? ఎంతసేపు వాడిని వీడి తిట్ట వీడిని వాడి తిట్ట ఏమిటండి? ఒక ఓకే. పోరుకి వాళ్ళు వీధి రౌడీలు మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుకుంటారు అసెంబ్లీలో. దీన్ని ప్రజలు ప్రతిఘటించారన్నమాట. ఉమ్. ప్రజలకు ఏమి ఇస్తున్నారు మీరు అది చెప్పండి. ఇప్పుడు కొత్తగా మన తెలంగాణలో వీళ్ళు పరిపాలనలోకి వచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అదే టిఆర్ఎస్ పార్టీ వచ్చారు. వచ్చిన తర్వాత ఏవో కొన్ని ఎజెండాలతో మీరు వచ్చారు కదా. మీరు ప్రామిస్ చేసిన వాటిలో ఎన్నిటిని నెరవేర్చుకున్నారు? చూస్తారు ఏదో చేస్తున్నట్టుందిరా అని రెండోసారి వాటా ఒక ఒక అంటే విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడోసారి చూశారు అక్కడ లాభం లేదురా, డబ్బులు ఓ ఓ కోట్లు కోట్లు పాత్ర వేసేస్తున్నారు అనుకున్నారు. సరిగ్గా కళ్ళు జిగ్గుమన్నట్టు వాయించారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీని మాత్రం చూస్తారన్న మీ ఉద్దేశం. ఇక్కడ కొంచెం జంతర్ మంత్ర మాయాజాలం చేయగల సమర్థుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక్కరి మాట చెల్లుతుంది ఇక్కడ. తాను అవును. ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఏ మాట మాట్లాడలేడు. రేవంత్ రెడ్డి కంటే పెద్ద నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బట్టి. వీళ్ళందరూ ఉన్నారు కదండి. అందువల్ల వాళ్ళందరూ ఊరుకుంటారా? అప్పుడు సీతక్క, ఆవిడ కొండా సురేఖ, వీళ్ళందరూ బట్టి విక్రమ్. ఉన్నారన్నమాట. సుఖేందర్ రెడ్డి, ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ. ఈవెన్ మనకి జానారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. హనుమంతరావు, వీళ్ళందరూ బాబు మేము స్లీపింగ్ పార్ట్నర్స్ అయ్యా ఈ పార్టీలోను. అసలు మేము బొడ్డు కట్టుకొని పుట్టాం కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ మీది, మీది కాదు మాది అనేవారు కొంతమంది ఉంటారు. చీకటి అవును. పార్టీ అదే థ్యాంక్ యూ సార్. ఎవరు అంటారు. అది నిస్సందేహంగా సమంజసం కాదు. దీని మీద యువత తిరగబడాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మ్యాగ్వన్ పాలిటిక్స్ వచ్చినందుకు.